ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. టెక్నాలజీ దిగ్గజం బిల్ గేట్స్ కి అమరావతి ఆత్మీయ స్వాగతం పలికింది. ఈరోజు 9:30కు విజయవాడ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు బిల్ గేట్స్. సో దాని తర్వాత లోకేష్ ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుతో బిల్ గేట్స్ సమావేశమయ్యారు. దాని తర్వాత కేంద్ర మంత్రులతో కూడా ఆయన సమావేశమయ్యారు. దాదాపుగా ఇప్పటికే 3 సార్లు, ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైటెక్ సిటీ ప్రారంభోత్సవానికి బిల్ గేట్స్ రావడం జరిగింది. దాని తర్వాత విశాఖలో అగ్రిటెక్ ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అమరావతిలో చాలా కొత్త మార్పులు చేసేందుకు బిల్ గేట్స్ మళ్ళీ వచ్చారు. గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ అమరావతిలో పర్యటిస్తున్నారు. బిల్ గేట్స్ తో పాటు 6 ప్రతినిధుల బృందం ఏపీకి వచ్చింది. అయితే బిల్ గేట్స్ ప్రత్యేక విమానంలో ఈరోజు గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ పరిసరాల్లో పొగమంచు కారణంగా బిల్ గేట్స్ విమానం ల్యాండింగ్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో బిల్ గేట్స్ విమానం గాల్లో అర్ధగంట పాటు చక్కర్లు కొట్టింది. సో కాసేపటికే మళ్ళీ గ్రౌండ్ నుంచి క్లియరెన్స్ రాగానే గన్నవరం ఎయిర్పోర్ట్లో బిల్ గేట్స్ విమానం ల్యాండ్ అయింది. ఇక బిల్ గేట్స్కు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఏపీ సచివాలయం చేరుకున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయం, అంటే ఈరోజు ఉదయం 9:30కు ఏపీ సచివాలయానికి చేరుకున్నారు. అక్కడ బిల్ గేట్స్కు చంద్రబాబు స్వాగతం పలికారు. అనంతరం అరగంట పాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ప్రభుత్వ ఉన్నతాధికారులతో బిల్ గేట్స్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి గేట్స్ ఫౌండేషన్ పై సహకారంపై కూడా చర్చించారు ఇరువురు నేతలు. సో ఇక బిల్ గేట్స్ 10:05 ఆర్టీజీఎస్కు వెళ్ళారు. రియల్ టైం గవర్నెన్స్కి వెళ్ళి అక్కడ జరుగుతున్న తీరు, ఏదన్నా విపత్కర పరిస్థితులు ఎలా ఎదుర్కొంటుంది ఏపీ ప్రభుత్వం అనేది కూడా అక్కడ చర్చించారు. సో ఈ సందర్భంగా ఆర్టీజీఎస్లో టెక్నాలజీని సీఎం చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ పరిశీలించారు. సో ఆ తర్వాత 10:30 సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్కు బిల్ గేట్స్ చేరుకున్నారు. అక్కడ మంత్రులు, అధికారులతో బిల్ గేట్స్ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 గురించి బిల్ గేట్స్కు చంద్రబాబు వివరించారు. సో అనంతరం బిల్ గేట్స్ ఏపీ సచివాలయం నుంచి బయలుదేరారు. సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు బిల్ గేట్స్కు వీడ్కోలు పలికారు. ఆ తర్వాత మంత్రులు లోకేష్ అచ్చెన్నాయుడుతో కలిసి బిల్ గేట్స్ టీం ఉండవల్లిలోని ఒక వ్యవసాయ క్షేత్రాన్ని, బనానా తోటని సందర్శించింది. ఈ సందర్భంగా వ్యవసాయ క్షేత్రంలో అమలు చేస్తున్న టెక్నాలజీని అధికారులు బిల్ గేట్స్ టీంకు వివరించారు. వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు బిల్ గేట్స్ టీం బయలుదేరి వెళ్ళనుంది. సో నిజంగా చాలా కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. అప్పట్లో అగ్రిటెక్ విషయంలో వైజాగ్లో ఎంత అభివృద్ధి జరిగిందో, ఇప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ పరంగా ఎంత అభివృద్ధి జరిగిందో సో ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. సో మళ్ళీ బిల్ గేట్స్ రావడం నిజంగా అమరావతి చేసుకున్న పుణ్యం అనుకోవచ్చు. ఒక రకంగా బిల్ గేట్స్ అమరావతి పర్యటనకు ఏపీ ప్రభుత్వం చాలా హై ప్రయారిటీ ఇచ్చింది. సో ఏడీసీ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి లక్ష్మీ పార్థసారథి ఆదేశాల మేరకు ప్రముఖులు ఎవరైతే వీళ్ళు పర్యటించే మార్గాల్లో ప్రత్యేకంగా సుందరీకరణ పనులు వేగంగా పూర్తి చేశారు. ప్రధానంగా కృష్ణా కరకట్ట, స్ట్రీట్ యాక్సెస్ రోడ్డు, రాష్ట్ర సచివాలయానికి వెళ్లే N9 రోడ్డు మార్గాల్లో 10 కిలోమీటర్ల మేర రహదారులు మొత్తాన్ని రెడీ చేశారు. డివైడర్లకు ఆకర్షణీయమైన రంగులు వేసి అమరావతికి కొత్త అందాన్ని తీసుకొచ్చారు. సీఎం ఇల్లు ఉండే కృష్ణా కరకట్టపై ఇరువైపులా లెవెలింగ్ పనులు కూడా చేపట్టేశారు. అండ్ విఐపి మార్గాలను వాటర్ ట్యాంకర్లతో శుభ్రపరిచి దుమ్ము ధూళి లేకుండా నీట్గా మార్చారు. అండ్ రహదారులపై చెత్తతో తొలగించి పచ్చదనం పెంపు వంటి పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన సాగాయని చెప్పుకోవాలి. సో కరకట్ట, స్ట్రీట్ యాక్సెస్ రోడ్లు, N9 మార్గాల్లో ఫ్యాన్ ఫార్మ్స్, ఇంకా గగన్ విలియా, క్లోజియా, రోజియా, అరేకా ఫార్మ్స్ వంటి ఆకర్షణీయ పూల మొక్కలను కూడా రోడ్డు పక్కన నాటారు. సో నిజంగా బిల్ గేట్స్ టూర్తో అమరావతికి అంతర్జాతీయ స్థాయిలో నిజంగా బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ వైజాగ్కి రావడం, ఆ తర్వాత నిజంగా పరిణామాలన్నీ మారిపోయాయి. ప్రపంచ పటంలో అమరావతి కనిపించే విధంగా ఒక రకంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ బిల్ గేట్స్ పర్యటనతో అమరావతికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చే అవకాశం ఉందని కూడా చాలామంది నేతలు పార్టీలకు అతీతంగా భావిస్తున్నారు. సో అమరావతిలో బిల్ గేట్స్ సరిగ్గా 4 గంటలు పర్యటించనున్నారు. ఈ 4 గంటల కోసం
కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఆర్టీజీఎస్లో పనితీరు, దాని తర్వాత ఏదైతే వాళ్ళ సంస్థ గేట్స్ నుంచి ఆ, ఎలా సహకారం అందించాలి, కొన్ని ఎంఓయూలు కూడా రాసుకునే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి రియల్ టైం గవర్నెన్స్ కేంద్రాన్ని కూడా బిల్ గేట్స్ సందర్శించారు. రియల్ టైం గవర్నెన్స్ విధానాలు అండ్ దాని ద్వారా సాధిస్తున్న ఫలితాలను సీఎం చంద్రబాబు స్వయంగా బిల్ గేట్స్కు వివరించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని కూడా బిల్ గేట్స్ పరిశీలించనున్నారు. నిజంగా అమరావతిలో బిల్ గేట్స్ టూర్తో అమరావతికి అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ డెవలప్ అవుతుందని చెప్పడంలో నిజంగా ఏమాత్రం సందేహం లేదు. సో బిల్ గేట్స్ టూర్కి అమరావతి ఆత్మీయ ఆహ్వానం పలికిందని చెప్పుకోవాలి. ఒక రకంగా సరిగ్గా 9:30కి విజయవాడ ఎయిర్పోర్ట్లో ఆయన చేరుకున్నారు. దాని తర్వాత డిప్యూటీ సీఎం లోకేష్, సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇప్పటిదాకా 3 సార్లు బిల్ గేట్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు 3 సార్లు రావడం జరిగింది. అప్పట్లో హైటెక్ సిటీ ప్రారంభోత్సవానికి, తర్వాత విశాఖలో అగ్రిటెక్ విషయంలో కావచ్చు, ఇప్పుడు గేట్స్ ఫౌండేషన్ తరపున అమరావతికి సహకారం అందించడానికి వచ్చారు. నిజంగా ప్రపంచ రాజకీయ నేతలు చాలామంది ఉన్నారు. సరే, అంటే ఎవరిని నేను తక్కువగా అంచనా వేయట్లేదు, అది మనంటే ఈ ఉద్దేశం కాదు. కానీ బిల్ గేట్స్కి అత్యంత సన్నిహితమైన క్లోజ్ ఫ్రెండ్ లిస్టులో చంద్రబాబు నాయుడు ఉన్నారనేది నిజంగా ఎవరు కాదనలేని వాస్తవం. మనం చాలా సందర్భాల్లో చూసాం. ఆయన 3 సార్లు ఆంధ్రప్రదేశ్ని సందర్శించారు. వాళ్ళ సంబంధించిన సహకారం వాళ్ళ ఫౌండేషన్ తరఫున అందిస్తున్నారు అంటే, సో టెక్నాలజీ పరంగా కావచ్చు, ఇటు అగ్రిటెక్ విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఏదైనా ఆయన మనసులో మాట చెప్పుకుంటున్నారు అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఔన్నత్యం ఒక రేంజ్లో ఉందని చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. సో ప్రపంచంలోని చాలామంది పొలిటీషియన్స్తో నిజంగా బిల్ గేట్స్ ఎప్పుడు కూడా ఇంతలా ఇంటరాక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ అవసరం ఉంది అంటే ఒక చిన్న కాన్ఫరెన్స్ కాల్ ఆర్ మెయిల్ అంతే. బిల్ గేట్స్ నుంచి అఫీషియల్ మెయిల్ వెళ్ళినా, లేకపోతే ట్విట్టర్ నుంచి రిప్లై వెళ్ళినా అదే సంతోషం అనుకుంటారు చాలామంది. కానీ పిలవగానే వచ్చి వాళ్ళ ఫౌండేషన్ తరపున నిజంగా అమరావతిని ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారంటే కేవలం అది సీఎం చంద్రబాబు నాయుడు దార్శనికత అని చెప్పుకోవచ్చు. అమరావతిలో బిల్ గేట్స్ టూర్ గురించి మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.